ఏపీలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను తిరిగి ప్రచురించింది రాష్ట్ర ప్రభుత్వం. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నారు. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను తిరిగి ప్రచురించింది రాష్ట్ర ప్రభుత్వం. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నారు. ఈ మేరకు జేఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధానంగా 16వ జనగణనను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ జనగణనలో ఈసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే ఉపయోగించుకోపోతుంది. ప్రధానంగా డిజిటల్ యాప్స్ ద్వారా అలాగే డేటా సెంటర్ల నుంచి కూడా జనగణన చేసుకునేందుకంటే స్వయంగా ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వారే నేరుగా తమ సెన్సెక్స్ సంబంధించినటువంటి వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఫార్మేట్ గతంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఇంటింటికి తిరిగి ఏ రకంగా జనగణన చేసేవారో సో ఆ ఫార్మేట్ను ఫాలో చేస్తూనే మరోవైపు అవకాశం లేని వారికి ఆన్లైన్లో ఎక్కించుకునేటటువంటి సదుపాయం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జనగణన ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి కంప్లీట్గా ఏదైతే సబ్సిడీకి అలాగే సబ్సిడీ రేషన్ ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైతే అమలు పరచాలో వాటన్నిటికి కూడా పూర్తిగా వీలు ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ముందుగా ఇళ్లను నమోదు చేయనున్నారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను కూడా నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇది మార్చి 26వ తేదీ మార్చి 2026 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక నిర్దిష్ట గడువును అయితే పెట్టుకుంది. ఈ రోజు నుంచి అధికారులకు అందినటువంటి ఆదేశాల మేరకు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జనగణన అనేది కూడా కంప్లీట్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ హరికిషన్.